సుప్రీంకోర్టు జడ్జిపై ఏకంగా షూ విసిరిన ఒక అడ్వకేట్. సుప్రీంకోర్టు రూమ్ నెంబర్ 1 న్యాయం చెప్పే చోట ఒక్కసారిగా గందరగోళం అయ్యింది. అడ్వకేట్ రాకేష్ కిషోర్ తన షూని తీసి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ వైపు విసిరబోయాడు. ఆ తర్వాత వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. మధ్యప్రదేశ్ లోని ఒక పురాతనమైన జవారే అనే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో విష్ణుమూర్తి విగ్రహం ఒకటి ఉంది. బట్ ఆ విష్ణుమూర్తి విగ్రహానికి తల లేదు. ఆ విగ్రహాన్ని ఎలాగైనా సరే రెనోవేట్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ చీఫ్ జస్టిస్ గవాయ్ వరకు చేరింది. చీఫ్ జస్టిస్ గవాయ్ విచారించి ఆ కేసుని కొట్టేశారు. దీంతో అక్కడితో ఆగకుండా మీరు విష్ణుమూర్తి భక్తులు కదా, అయితే వెళ్ళి ఆయన్నే అడుగురి అని డైరెక్ట్ గా చెప్పేశాడు. దీని కారణంగా ఆ అడ్వకేట్ చీఫ్ జస్టిస్ పై షూ విసిరాడు. దీంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ అడ్వకేట్ ని సస్పెండ్ చేసింది. మన దేశంలో సుప్రీంకోర్టు జడ్జి స్థానంలో ఉన్న ఆయన అన్ని మతాల్ని సమానంగా చూడాల్సింది పోయి హిందూ మతాన్ని అవమానపరచడం కరెక్ట్ కాదని ఆ అడ్వకేట్ తెలిపాడు. సుప్రీంకోర్టు జడ్జిపై షూ విసిరడం తప్పే, బట్ జడ్జి ప్లేస్ లో ఉండి హిందూ మతాల్ని అవమానపరచడం కూడా తప్పే. ఈ సుప్రీంకోర్టు జడ్జిలు వేరే మతాలపై అసలుకే మాట్లాడరు. ఎందుకంటే వేరే మతాలపై ఒక్క మాట అన్నా సరే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మరి ప్రొటెస్టులు చేస్తారు. వాళ్ళందరూ కలిసి ఒక యూనిటీగా ఉంటారు. రాజకీయ నాయకుల నుంచి చీఫ్ జస్టిస్ వరకు ఎవరైనా సరే హిందూ మతంపై దారుణంగా మాట్లాడతారు. దీనికి కారణం హిందువులు కూడా యూనిటీగా ఉండరు. ఈ చీఫ్ జస్టిస్ గవాయ్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.